జేఎన్టీయూ హెచ్ కింద చదివే ప్రతి ఒక్కళ్ళకు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. మీరు ఇది గనక చేసుకున్నారో లేదో చూసుకోండి. లేకపోతే కొన్ని పనులు మీరు చేయటానికి ఉండదు. మీ కాలేజీ వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేసినా, మీ కాలేజీ వాళ్ళు మిమ్మల్తో చేపించకపోయినా ఖచ్చితంగా మీరు చేసింది లేనిది తెలుసుకోండి. ఇది అందరికీ ఇప్పటి నుంచి వెరీ ఇంపార్టెంట్. ఇంతకీ అదేంటి, దేని గురించి, దానివల్ల ఉన్న లాసెస్ ఏంటి చేయకపోతే వీటి గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి అయితే అయిపోండి. ఇక టాపిక్లో వెళితే దేశం మొత్తం మీద ఒకటే ఇప్పుడు ఏంటంటే 1 నేషన్ 1 స్టూడెంట్ ఐడి. సో దానికి వీళ్ళు అపార్ ఐడి అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశారు. సో ఏపీలో ఎప్పుడుగా అయిపోయినాయి మొత్తం కూడా. ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని కాలేజీలు చేయలేదు. మీకు అపార్ ఐడి గనక క్రియేట్ చేసుకున్నారో లేదో తెలుసుకోకపోతే మీకు చాలా లాస్ ఉంది. ఏంటంటే మీరు ఎగ్జామ్స్ రాయటానికి ఉండదు, మీ హాల్ టికెట్ జనరేట్ అవ్వదు, అప్లికేషన్ పెట్టడానికి ఉండదు ఎగ్జామ్స్కి, మీకు పీసీసీఎంఎం రాదు, ఇండివిజువల్ మెమోస్ రావు, ఏఈ రావు. ఎందుకంటే అందరికి కూడా ఇవాళ రోజున అపార్ ఐడి అనేది ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ చేయటం జరిగింది. యూనివర్సిటీ వాళ్ళు కూడా కంపల్సరీ చేశారు. మీకు ఇంకా డిలే. ఏపీలో మొత్తం అయిపోయినాయి, పోయిన సంవత్సరమే 2 years బ్యాకే అయిపోయినాయి. మొత్తం కూడా స్టార్ట్ చేశారు, అయిపోయింది. ఓకేనా. ఈ అపార్ ఐడి అనేది మీకు స్టూడెంట్ గుర్తింపు. మీరు దేశం మొత్తం మీద ఎక్కడికి పోయినా మీ అపార్ ఐడి కొట్టేస్తే మీ బయోడేటా మొత్తం, మీ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం కూడా వచ్చేస్తాయి. వీళ్ళు ఎన్ని చదివారు, వీళ్ళు ఎన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు, వీళ్ళకి బ్యాక్లాగ్స్ ఉన్నాయా, వీళ్ళు జెన్యూనా కాదా, వీళ్ళు నిజంగా యూనివర్సిటీలో చదివారా, వీళ్ళకి నిజంగా యూనివర్సిటీ పీసీసీఎంఎం ఇచ్చిందా, ఓడి ఇచ్చిందా, ఇవన్నీ కరెక్టేనా లేకపోతే ఫేకా, ఇవన్నీ కూడా ఉద్యోగాల పరంగా వెళ్ళినా, గవర్నమెంట్ జాబ్స్ అయినా కానివ్వండి, ప్రైవేట్ జాబ్స్ అయినా కానివ్వండి, దేనికైనా యుఎస్ వెళ్ళాలన్నా, యూకే వెళ్ళాలన్నా, ఏ కంట్రీ వెళ్ళాలన్నా కూడా కంపల్సరిగా ఇది ఉపయోగపడుతుంది వాళ్ళకు అని చెప్పేసి ఇది కంపల్సరీ చేయాలని చెప్పేసి చేయడం జరిగింది. ఇది చేసుకున్నారో లేదో చూసుకోండి. ఓకేనా. ఇది